విగ్రహం పెట్టి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ కూలిపోయిన ఇందిరాగాంధీ బొమ్మను వెంటనే ఇక్కడ కూలిపోయిన ఇందిరాగాంధీ బొమ్మను వెంటనే ఖబర్దార్ టిప్పర్ వాహనదారులారా, ఖబర్దార్ టిప్పర్ వాహనదారులారా. ఈరోజు ఉదయం 5 గంటలకు భారీ వాహనమైన టిప్పరు అధికంగా లోడేసుకొని వచ్చి ఈ యొక్క విగ్రహాన్ని ఢీకొట్టడం జరిగింది. దీనిలో స్వర్గీయ ఇందిరాగాంధీ విగ్రహం ధ్వంసమైంది. ఈ విషయంలో వెంటనే ప్రభుత్వం చర్య తీసుకొని ఇదే స్థానంలో గాంధీ విగ్రహం పెట్టాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ టిప్పర్ యజమానులందరూ కూడా ఈ ప్రభుత్వము ఈ టిప్పర్లను ఇక్కడ రాకుండా నిషేధించాలని చెప్పేసి డిమాండ్ చేస్తుంది. మహానుభావుల విగ్రహాలు వాళ్ళ జ్ఞాపకార్థంగా ఇలాగ శిలా విగ్రహాలను గుర్తుగా పెట్టుకుంటుంటే వీళ్ళు రాత్రుల పూట తాగి లేక స్పృహ లేక నిద్రమత్తులో ఇలాగా వాహనదారులు డ్రైవర్స్ వాళ్ళ యొక్క స్పృహ లేకుండా ఇలాంటి జ్ఞాపకార్థాలని ఇలా చెరిపివేయడం అనేది చాలా బాధాకరమైన విషయము. ఇటువంటి బాధాకరమైన విషయాలు మళ్లీ వాళ్ళు విగ్రహాన్ని పెట్టినా కూడా 20-25 ఏళ్ల సంవత్సరాల క్రితం పెట్టిన విగ్రహాన్ని ఇప్పుడు ఆ గుర్తులు మేము చేసుకోగలమా? దయచేసి వాహనదారులు రాత్రిపూట డ్రైవింగ్ చేసే వాళ్ళు తాగి మత్తులు నిద్ర లేకుండా అటువంటి వాళ్ళని డ్రైవర్లుగా పెట్టుకోవడము ఆ యొక్క ఓనర్లకి మరొకసారి మేము బుద్ధి చెప్పాలని కాంగ్రెస్ పార్టీ తరఫున ఇటువంటి దుర్ఘటన ఒకసారి జరిగితే మనం గట్టిగా బుద్ధి చెప్తామని తెలియజేస్తూ ఈ విగ్రహాన్ని ఏదైతే జరిగిందో ఈ యొక్క చర్యని వెంటనే ప్రారంభించాలని, ఇటువంటి కార్యక్రమాలు ఇంకెప్పుడు జరిగినా ఎక్కడ జరిగినా కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. షేర్లింగపల్లి నియోజకవర్గం జగదీరిగుట్ట సర్కిల్ ఉన్నటువంటి స్వర్గీయ మాజీ ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ విగ్రహం పొద్దున ఉదయం 5 గంటలకే ఒక ఫుల్ లోడుతో వెళ్తున్న టిప్పర్ ఆవిల్ కాల్ నుంచి వచ్చే రూట్ నుంచి హెచ్ఎండి వై రూట్ కి మార్గ మధ్యలో నుండి ఇందిరాగాంధీ బొమ్మకు అతివేగంతో ఢీకొట్టి బొమ్మ పూర్తిగా దోసడం జరిగింది. వెంటనే షేర్లింగంపల్లి కాంగ్రెస్ పార్టీ నాయకుల విషయాన్ని తెలిసిన వెంటనే జయపాలన్న గారి నాయకత్వంలో విగ్రహాల దగ్గరకు వచ్చి వెంటనే ఈ విగ్రహం చూసి పోలీస్ స్టేషన్కి వెళ్లి పిటిషన్ ఇవ్వడం కూడా జరిగింది. దీని విషయంలో మేము కాంగ్రెస్ పార్టీ నుంచి ఏమడుతున్నామంటే ఖచ్చితంగా ఇంతకుముందుకైతే ఎలాంటి విగ్రహం ఉందో అదే ప్రదేశంలో విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించాలని మేము అందరూ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాం. అలాగే ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి జగదీగుట్ట పోలీస్ సిబ్బంది కానీ ట్రాఫిక్ సిబ్బంది కానీ మేము ఏం కోరుకుంటున్నామంటే దయచేసి మీరు ఆ ట్రాఫిక్ అంటే ఏ టైంలో టిప్పర్ వెళ్తున్నాయి, అసలు టిప్పర్ పర్మిషన్ ఉందా లేదా అనేది ట్రాఫిక్ సిఐ ఏసీపీ స్పందించాలి. ఈ చౌరస్తాలో ట్రాఫిక్ సిఐ ట్రాఫిక్ ఎస్ఐని పెట్టి వాళ్ళు డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా చెక్ చేయాలని మేము మనస్ఫూర్తి కోరుతున్నాం. దాంతో పాటు ఇంకా ప్రమాదం ఏంటంటే జనాలు ఉండొచ్చు, వాళ్ళ చనిపోతే ఇంకా వేరే ప్రమాదం ఉండదు. కాబట్టి ఒక మాజీ ప్రధానమంత్రి విగ్రహం కూలిపోవడం చాలా బాధాకరం. ఇలా మేము షేర్లింగంపల్లి కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి చాలా బాధపడుతున్నాం. కాబట్టి ఇమీడియట్లీ వాళ్ళపైన చర్యలు తీసుకొని ఆ టిప్పర్ సీజ్ చేసి ఆ ఓనర్ పైన కేసు బుక్ చేసి ఆ యొక్క ఉన్న ప్రదేశంలో సేమ్ విగ్రహం అలాంటిది పునఃప్రశ్నించాలని కాంగ్రెస్ పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్న ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై కాంగ్రెస్. ఈరోజు ఆల్వేన్ కాలనీలో జగదీరుగుట్ట ఆల్వేన్ కాలనీకి సంబంధించిన జగదీరుగుట్ట ప్రాంతంలో మరి 30-40 సంవత్సరాల నుండి ఇక్కడ మాజీ ప్రధానమంత్రి ఇందిరమ్మ గారి విగ్రహం ఉన్న సంగతి జనాల గాని అందరికీ తెలిసిన విషయమే. ఈ విగ్రహము ఈ రోజు నిన్న పెట్టింది కాదు, ఒక 30-40 సంవత్సరాల ముందు పెట్టిన విగ్రహము. మరి ఆ విగ్రహాన్ని మరి వేగవంతంగా లారీలు మరి నైట్ పూట ఏదైతే టిప్పర్స్ ఉన్నాయో మరి ఆ నైట్ పూట తీసుకొచ్చేసి మరి విగ్రహాన్ని మొత్తం ఖాళీ మ్యాచ్ పెట్టకుండానే మొత్తం విగ్రహాన్ని కూడా తీసిపారేసుడు ఆ సందర్భం జరిగింది. కాబట్టి ఈ రోజు
ఆ టిప్పర్ ఓనర్లను కానీ ఆ టిప్పరు డ్రైవర్ని కానీ పట్టి ఇక్కడ మా లోకల్ లీడర్స్ నవీగిరి కానివ్వండి ముక్కన్న కానివ్వండి మా సంబంధించిన లీడర్లందరూ కూడా ఆ లారీని పట్టుకొని మరి పోలీస్ డిపార్ట్మెంట్ ఇచ్చి పోలీసులు పిలిపించి మరి ఈ రకంగా జరిగేది మా ఇందిరాగాంధీ గారి ఇద్దరు మరి ఇక్కడ నుంచి మొత్తం కూలగొట్టేసి అన్నప్పుడు మరి ఇక్కడ స్థానిక జిఐ గారు వచ్చి ఎస్ఐ గారు జిఐ గారు వచ్చి మరి ఇతర యాజిటీస్గా ఎట్లా ఉన్నదో ఆ రకంగా మేము కట్టిస్తాము, మీరు ఏ రకంగా కూడా మీరు గొడవ చేయొద్దు, మీరు ఇక్కడ ఏదైతే కూడా ధర్నా చేయొద్దు అని చెప్పేసి వాళ్ళు వచ్చేసి మా కార్యకర్తలకు కూడా సమజాయించి మరి వాళ్ళు హామీ ఇచ్చిండ్రు. మరి నేను తప్పకుండా మరి లారీ ఓనర్ తోని కూర్చొని మాట్లాడి యాజిటీస్ గా ఏ రకంగా అయితే ఇక్కడ ఇంద్రమ్మ గారి విగ్రహం అదే రకంగా కూడా మేము కట్టిస్తామని కూడా మాకు సిఐ గారు హామీ ఇచ్చిండ్రు. ఆ ఉద్దేశంతో మేము ఒకటే మేమేమనుకుంటున్నామంటే మా విగ్రహం ఇంద్రమ్మ గారి విగ్రహం ఖచ్చితంగా యాజిటీస్ గా కట్టియాలని చెప్పేసి కూడా మేము కోరుకుంటూ మరి సిఐ గారి మాట విధంగా మేము ఈ రోజు ఇందిరాగాంధీ గారి స్టాచ్యూ మళ్ళీ యాజిటీస్ గా కట్టిస్తామన్నందుకే మేము ఖచ్చితంగా మా కార్యకర్తలు మేమందరం కూడా కాంప్రమైజ్ తోటి ఇంద్రమ్మ స్టాచ్యూ కట్టకపోతే పెద్ద ఎత్తున కూడా ధర్నా చేస్తామని కూడా మేము సభముఖంగా తెలుసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా కాంగ్రెస్ లీడర్లకు కానివ్వండి లోకల్ జనాలకు కూడా నాకు ధన్యవాదాలు తెలుసుకుంటూ ముగిస్తున్నాం.